హలో హాయ్ అండి. ఇది మా కన్స్ట్రక్షన్, ఇది మా మా సైట్ ఇది. అయితే ఏమైందంటే ఈ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ ఒక లారీ వచ్చిందంట అది ఇసుక వేయనీకి. అది తొక్కి ఇక్కడ సైడ్ నుంచి పక్క వాళ్ళ డ్రైనేజ్ లైన్ ఉండే ఆ లారీ తొక్కేసి వాళ్ళ డ్రైనేజ్ పోవట్లేదు అసలుకి. ఇది పెద్ద మెయిన్ వాళ్ళే చిన్నది, దాంట్లో నుంచి దీంట్లోకి పోవట్లేదు, అసలు వాటర్ పోవట్లేదు. వాళ్ళు గొడవ చేస్తే ఆయనతో వెళ్ళినామండి. నిన్న వెళ్ళేసి చూసేసరికి మొత్తం లోపల మట్టి వచ్చేసింది, మొత్తం బ్లాక్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం బ్లాక్ అయిపోయింది, మేము పైప్ తీసుకొచ్చి ఇస్తాము, మీరు వేయండి తవ్వి అని చెప్పారు. అంత కష్టపడి తవ్విన తర్వాత చూసేసరికి మొత్తం మనకి తీసేసరికి వాటర్ వస్తున్నాయండి. మొత్తం మొత్తం డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి. ఆ వాటర్ వచ్చినప్పుడు చేయనీకి రాదని చెప్పిన మేడంకి. వాళ్ళు ఏమన్నారంటే, మేడం ఇది చేయనీకి రాదు, మొత్తం నిండిపోయిందంటే. మాకు తెలుసు బాబు, మొత్తం మీరు ఎట్లా చేస్తారో చూద్దామని నేను చెప్పిన. అది మీ బిల్డర్ని అడగండి, అది మొత్తం బ్లాక్ అయిపోయింది, చేయించండి అని చెప్తే, మాకు తెలియదు మేడం, ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాతనే చేస్తామని చెప్పిన. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం ఆ మూత తీయండి, ఒకసారి మూత తీస్తే వాటర్ వెళ్తుందని అన్నారు. మూత కొంచెం గడ్డపారతో మూత తీస్తే మొత్తం రోడ్డు మీద మొత్తం వెళ్ళిపోయిందండి వాటర్ అంతా. వాళ్ళు ఇప్పుడు మొత్తం మేడం వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు అట్లా వెళ్తేనే బాబు కంప్లైంట్ ఇస్తారు, అప్పుడు క్లీన్ చేయిస్తారు, అట్లా వెళ్ళకపోయేసరికి చేయించరు, ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాతనే మీ వర్క్ చేయండి అంటే మీరు ఎట్లా చేస్తారో అని నేను ముందే చెప్పలేదు, మీరు ఓపెన్ చేస్తే మీకు ఐడియా ఉంటుందని చెప్పింది.